యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 26, 2026. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనము. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఆమేన్. మన కుటుంబం గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి కొన్నిసార్లు ఆందోళన చెందడం సహజమే. దానికి బదులు మన సొంత ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటే మనం జ్ఞానవంతులం అవుతాం. ప్రభు ఎదుట మనం యథార్థంగా నడుచుకుంటే మన బిడ్డలకు, వారి సంతానానికి మనం సంపాదించి పెట్టిన భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులకు మించిన ఆశీర్వాదాలు కలిగేలా చేయగలం. ఒక తండ్రి యొక్క పరిశుద్ధ జీవితం అతని బిడ్డలకు గొప్ప ఆస్తిగా సంక్రమిస్తుంది. యథార్థవంతుడు తన తరువాత తరాలకు గొప్ప మాదిరిని విడిచి వెళ్తాడు. అందులోనే నిజమైన ధననిధులుంటాయి. తల్లిదండ్రులు మంచి మాదిరిని అనుసరించి తమ జీవితాల్లో అద్భుత విజయాలను సాధించిన వారు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు గౌరవాన్ని, పరువు, మర్యాదలను విడిచి వెళ్తారు. అలాగే యువకులంతా తమ తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు నిలిపే వారిగా జీవించాలి సుమా. వీటన్నిటికీ పైగా మంచి క్రైస్తవ తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు, బిడ్డల సంతానం కొరకు తమ ప్రార్థన ఆశీర్వాదాలను ప్రార్థనలో ఆలకించి దేవుణ్ణి అందించి వెళ్తారు. కాబట్టి వారి తరాల వారు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి దీవించును గాక. ఆమేన్.